ఎల్వికే గారు మీరేమంటారు? నిజంగానే ఇంత మురికి వార్తలు రాసి అప్పటికే గబ్బు పట్టిపోవాలా వాళ్ళు? సార్ ఇక్కడ 2-3 ఇష్యూస్ మనం మాట్లాడుకోవాలి సార్. ఒకటి, సంపూర్ణ మద్య నిషేధం నుంచి ఇంత మధ్యాంధ్ర దాకా ఎందుకు ప్రయాణించింది, కారకులు ఎవరు? ఇది ప్రధానమైన అంశం. అంటే మద్యం ధర తక్కువ ధరకి మద్యం సప్లై చేస్తామని చెప్పేటటువంటి నాయకులు ఎన్నికల ప్రచారంలో కూడా మద్యం తాగొద్దు అని చెప్పాలి. కానీ నాకు గుర్తు సార్, ఒకసారి అసెంబ్లీలో చర్చ జరిగింది. మీరు పుష్కరాలకు రండి, మునగండి, తరించండి అని బోర్డులు పెట్టారు, మరి మద్యం తాగొద్దు అని ఎక్కడైనా బోర్డు పెట్టారా అని నాకు గుర్తున్నంత వరకు మైసూరారెడ్డి గారు అనుకుంటా అడిగారు అసెంబ్లీలో. ఎక్కడ మద్యం తాగద్దు, అది ఆరోగ్య హేతువు కాదు, అనారోగ్యానికి హేతువు అనే విషయం ఎక్కడైనా చెప్పారా అని. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మద్యం డిస్టిలరీస్కి అనుమతి ఇవ్వడం దగ్గర నుంచి కానీ, సప్లై చేయడం దగ్గర నుంచి కానీ, ప్రైవేటు వ్యక్తుల చేతిలో బార్లు, షాపులు లేకుండా, లేదా పర్మిట్ రూములు కానీ ఇవన్నీ లేకుండా గవర్నమెంట్ నిర్వహించిన తర్వాత ఆదాయం ఎక్కడై నుంచి బయటికి పడింది అని అంటే దానికి ఒక ఆధారం ఉంటుంది. రెండోసారి ఇప్పుడు చెప్పారు కదా, ఏదో 27 సంవత్సరాల పాటు వీడియో చూసినంత డేటా పోయిందని. ఇవాళ ఉన్న టెక్నాలజీ ఉంటారు కదా మీరు, రాసిందని చెప్తున్నాను సార్. డేటా తీసుకోవడం, రిట్రైవ్ చేయడం ఎంతసేపు సార్? డేటా ఒకవేళ నిజంగా తీసేసి ఉంటే డేటా రిట్రైవ్ చేయొచ్చు కదా, చేసే అవకాశం కూడా ఉంది కదా. దాని ఎందుకు ఊరికే పొలాలు, పైగా ఒక నమ్మదగ్గేటట్టు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు అట్లాంటిది ఏం లేదని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా సార్. లేదంటే అది తీసేసిదే కదా లేదని చెప్పడానికి, వాళ్ళు తీయలేదు, అది డేటా ఆడే ఉంది. ఫైల్ తగలబెట్టారు, ముడుపులు ఇచ్చారని అన్నారండి. ఎక్స్ నుంచి ఎవడన్నా బెవరేజ్ కార్పొరేషన్ ఉంటుందా పాలసీలో? తీసేయాల్సిన అవసరం ఉంటుంది, దాంట్లో డిలీట్ చేయాల్సిందే. కొంతమంది యువకులకి ఆ బాధ్యతలు అప్పచెప్పి ఆ షాపులు ప్రభుత్వమే నిర్వహించింది, వచ్చిన డబ్బులు వచ్చినా డిపాజిట్ అవుతున్నాయి, అయిపోయింది. దాంట్లో ఇంక వేరేటి ఏమన్నా ఉన్నాయంటే ఓకే, ఒకవేళ జరిగింది అంటే ఎవరు బాధ్యతలు ఎంక్వైరీ చేయడంలో తప్పు కూడా లేదు, తప్పు ఉందని మనం అనాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంది దౌర్భాగ్యం? నేను ఆ మధ్య చెప్పినట్టున్నా కదా, విశాఖపట్నంలో కట్టింది భారతమ్మ గారు కూడా నమ్మేంతగా రాస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి సామాజిక ద్రోహం సార్. ఇది ఒక సామాజిక ద్రోహం. ఎవరినో కొమ్మగాస్తే ఓకే, పాలసీ ఉంటే ఆ పాలసీకి అనుగుణంగా కొన్ని వార్తలు ఎక్కడో రాసుకుంటున్నారు, ఒక పార్టీని సమర్థిస్తున్నారు అంటే అది వేరే. కానీ పాఠక దేవుళ్ళు అని చెప్తూ నాసిరకమైన ప్రసాదం పెట్టే వ్యవహారం ఎందుకు? ఇది మొత్తం చూస్తే మనకి ఎక్కడంటే ఎక్కడి నుంచి ఎక్కడికో అమ్మితే ప్రతి విషయం అనుకుంటా. ఒక ఆత్మహత్య కేసులో కూడా కోర్టు చెప్పింది, బాబు ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయండి బాబు, జర్నలిస్టులు కాదు అని. నాకు మీరు మద్యం ఉద్యమం అన్నప్పుడు నేను కూడా మద్యం ఉద్యమంలో మనం అందరం భాగస్వాములే కదా. నాకు తెలుసు అప్పట్లో రిపోర్టర్లకి కొన్ని బాధ్యతలు కొంతమంది మరి వాళ్ళు అప్పచెప్పారా, లేకపోతే వాళ్ళే ఉత్సాహం చేశారో, ఓ 10 మందిని బో చేయటం, ఓ చేసాబెట్టి ఇది చేయటం, ఏదో పగలగొట్టినట్టు చేయటం, ఫోటో తీయటం, పెద్ద ఎత్తున వేయటం, ఇట్లాంటి జరిగినట్టు నా దృష్టికి కూడా వచ్చింది. అరే ఇదేంటి అవన్నీ సినిమాల్లో వచ్చేసినాయి సార్, ఈ జరిగినాయి కాబట్టి అన్ని సినిమాల్లో కూడా వచ్చినాయి. సినిమాల్లో కాదు కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైసీపీ మీదో లేకపోతే జర్నలిస్టుల మీద ఏదైనా చేయాలనుకోండి, ఇట్లాంటి ఆర్గనైజ్ చేసేది, అబ్బో ఆగ్రహవేశాలని రాసేది, మురికి వార్తలు రాసేది మురికి మీడియాగా మారిపోయింది. ఎంత మురికి మీడియాగా మారద్దని నేనైతే అప్పట్లో అనుకోలేదు. అందుకే మనోహర్ రెడ్డి గారిని ప్రత్యేకించి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని పిలవటం జరిగిందనమాట. ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిందని వాళ్ళు ఓపెన్గా ఎంత ధైర్యంగా రాయగలిగారు. మరి దానికి సమాధానం చెప్తారా? పాప రామోజీరావు చనిపోయాడు, మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పుండేవాడు బతుకుంటే, మరి వాళ్ళ అబ్బాయికి నాకేం సంబంధం అంటాడో ఏమో తెలియదు అంటున్నాడు కదా సార్. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో ఏం చెప్పారు, నా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం అని వాళ్ళ లాయర్లు వాదించారు కదా. అంటే మార్గదర్శి ఫైనాన్స్ లో కుంభకోణం జరిగితే మా తండ్రి చేస్తే నేనేం చేయాలి, దానికి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? కానీ ఏం అడిగాడు మాబోటి వాళ్ళతో ఆ రోజులు రామోజీరావు తప్పుడు వార్తలు అయితే రాయొద్దా అని చెప్పేవాడు. అయితే తర్వాత రోజుల్లో తప్పుడు వార్తలు రాశారా లేదా అనేది పక్కన పెడితే ఆ అబద్ధం అయితే రాయమాకండి, నిజమైతే రాయండి అని చెప్పేవాడు. ఇదేం దరిద్రం ఇంత ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని కూడా ధైర్యంగా నైతిక స్థైర్యంతో చెప్తున్నానంటే నేను నమ్మాను కాబట్టి, నాకు ఆయన మీద ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయనే చివరి రోజుల్లో ఎంత అధ్వానంగా రాసింది చూసి నేను చాలా బాధపడ్డా. ఇదేంటి రామోజీరావు అప్పుడు చెప్పి నీతులేంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటని. ఇప్పుడైతే ఇంకా దిగజారిపోయారు. ఈ వార్త చూసిన తర్వాత అందరూ నవ్వుకోవడం తప్ప ఏమన్నా అర్థం ఉందా? మనోహర్ రెడ్డి గారు మీరే చెప్పదలిచారు, సంక్షిప్తంగా చెప్పండి, మరో అంశంలో వెళ్దాం. మిత్రుడు డేటా రిట్రైవ్ చేయొచ్చు కదా అంటే దానికి కూడా వాళ్ళు పేపర్లో రాశారు, విదేశీ సాంకేతిక నిపుణుల సహాయంతో రిట్రైవ్ చేయలేనంత సాంకేతికతను ఉపయోగించి మొత్తం డేటా ధ్వంసం చేశారు. అయినా సరే ఎట్టకేలకు సిట్టు దాన్నంతా ఛేదించి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందని చెప్పారు. ఫోరెన్సిక్ రికవరీకి వీలు లేకుండా రాశారు సార్. ఫోరెన్సిక్ దాంట్లో మనోహర్ అని చెప్పిన దాంట్లోనే
ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా చెరిపేశారని రాశారు. అవును. మళ్ళీ విదేశీ సాంకేతిక పరిజ్ఞానం కాంట్రడిక్టరీ అక్కడే ఉంది. అవును. వీలు లేకుండా చెరిపేశారు, అంత టెక్నాలజీని వాడారని చెప్పి మళ్ళీ తీశారని ఎట్లా రాస్తారు? అసలు ఇది కట్టుకథలు రాయడంలో దిట్టలైన వాళ్ళు రాసేటటువంటి వ్యవహారం. ఆ కట్టుకాలు కూడా అంత అధ్వానంగా ఎట్లా రాస్తారు చూడండి. మామూలు నవలు కూడా ఇంత చండాలంగా ఇంకోటి సార్, ఒక సంవత్సరము మద్యం డీలింగ్స్ ఓ రోజు బంగారం కొనేశారని, ఓ రోజు రియల్ ఎస్టేట్ లో పెట్టేశారని, ఇప్పుడు ఓటర్లందరినీ కేసులు పెట్టండి అని జడా శ్రావణ్ గారు అడుగుతున్నారు. ఓటర్లందరి మీద పెట్టమనండి, బ్రహ్మాండంగా ఫెయిర్ గా జరిగిపోయినని చెప్పిన కలెక్టర్ల మీద కేసులు పెట్టమనండి. అప్పుడు అవ్వాలి కదా. ఈ సిట్ మీద కంప్లైంట్ చేశాడు ఆయన ఎలక్షన్ కమిషన్కి, ఏది కరెక్ట్ అని. పైగా అడుగుతున్నారు డైరెక్ట్గా. ఒక ఇల్లు కొన్నారు అన్నారు అనుకోండి, ఆ ఇల్లు ఎక్కడుందో చూపించాలట. దుబాయ్లో ఉన్నారు, నలుగురు కలిస్తే మీటింగ్ పెట్టుకుంటే అది ఇందుకోసమని ఎట్లా చెప్తారు అనేది అడుగుతున్నా. ఇంకోటి, ఈ డేటా ఏది ఎన్ని జీబీ అనేది అవును. ఒక 5 ఏళ్లలో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంత జీబీ ఎందుకు ఉంటుంది? మరి ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ వీళ్ళ పరువు తీసినట్టేగా. మరి అట్లాంటి సమాచారం జరగలేదనే విషయం స్పష్టంగా బెవరేజ్ కార్పొరేషన్ చెప్పింది. అదే మనోహర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా క్షమాపణ కూడా డిమాండ్ చేశారు కదా.